హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుజింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జగన్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్యాంగుల ఆశ్రమంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి దృక్పథంతో ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు సిస్టర్ ఆర్ఐకే మేరీ, సిస్టర్స్ ఆఫ్ సెయింట్ అలోషియస్ సొసైటీ నుండి వచ్చాను. నా మెయిన్ థీమ్ ఏంటంటే ఈ పిల్లల కోసం నేను సేవ చేయాలి, నేను ఫుల్లీ కమిట్ అవ్వాలని ఇక్కడ డిజైర్తో వచ్చి ఉన్నాను. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఈ పిల్లలకు హెల్ప్ చేస్తానికి కానీ వాళ్ళకి ఏదేది కావాలంటే రీచ్ అవుట్ చేస్తానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను. అది చేస్తూనే ఉన్నాను. ఈ కేసీఆర్ బర్త్డే రోజు ఈ అజయ్ గారు వాళ్ళు చైర్మన్ రవి గారు మళ్ళీ ఇంకా కొంతమంది కూడా చాలామంది ఇక్కడ వచ్చి మా సర్వీస్ చూసి అప్రిషియేట్ చేశారు. హ్యాపీగా చెప్పారు మేము 1 lakh ఇస్తామని. అది చెప్పటం మాత్రం కాదు, 2 రోజుల్లో వాళ్ళు ఆ 1 lakh ఇచ్చారు. అది మాకు సంతోషం. అది 1 lakh మేము వీళ్ళ కోసం నిజంగానే యూజ్ చేస్తున్నాము. ఇట్లాగా ఎంతోమంది ఇక్కడికి వస్తారు. బర్త్డే యానివర్సరీ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ, లేకపోతే డెత్ సెలబ్రేషన్, డెత్ యానివర్సరీ, అట్లాగా డిఫరెంట్ సెలబ్రేషన్ కోసం ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ రవి గారు డిఫరెంట్ టైంలో వచ్చి మాకు ఏమేమి కావాలో కొన్నిసారి అడిగి చేసి ఇస్తూనే ఉన్నారు. ఈ హోమ్ ఎక్కడ ఉందంటే ఈ జగన్గూడ ఈ హెరిటేజ్ ఆపోజిట్లో ఉంది. మీకు చాలామందికి తెలిసి ఉండవచ్చు, కానీ ఎవరికి తెలియలేదంటే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ ప్లేస్లో మేము 250 మంది ఉంచి వాళ్ళకు సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్, మెంటలీ డిసేబుల్డ్ పీపుల్, వీళ్ళందరూ ఈ త్రూ పోలీస్ వాళ్ళు వస్తూనే ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్తో ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఈ హోమ్ రన్ అవుతానికి మాకు చాలా హెల్ప్ ఈ లోకల్ నుండి వస్తూనే ఉంది. అది మాత్రం సిటీ నుండి కూడా వస్తూనే ఉంది. ఎందుకంటే సిటీలో కూడా మాకు ఇంకొక హోమ్ ఉంది. టోటలీ 700 పీపుల్ ఉన్నారు ఇక్కడ. అది 2 హోమ్గా సపరేట్ చేసుకున్నాము. మెయింటెనెన్స్ ఫెసిలిటీ కోసం, మళ్ళీ సహాయం పీపుల్ నుండి కొంచెం సహాయం తీసుకోవడానికి కూడా కొంచెం ఇదిగా ఫ్రీగా ఉంటుందని 2 హోమ్ పెట్టుకున్నాము. సిటీలో 450 మెంబర్స్ ఉన్నారు, ఆ ప్లేస్ సరిపోదు, అందుకే ఇక్కడ ఎక్స్టెండ్ చేసాము. ఇక్కడ ఉన్న డిసేబుల్డ్ పీపుల్ చాలా హ్యాపీగానే ఉంటారు మాతో. మేము ఏం చెప్తామో అది కోఆపరేట్ చేసి వింటాని మాతో హెల్ప్ చేసుకొని ఈ ప్లేస్ అని శుభ్రంగా పెడతానికి, మళ్ళీ చాలా యాక్టివిటీస్, ఆవు గేదెలు ఇదన్నీ చూస్తూనే వాళ్ళు టైంపాస్ చేస్తారు. అట్లాగా కొంతమంది బయట నుండి స్టూడెంట్స్ కూడా వచ్చి సర్వీస్ కోసం వస్తారు ఎప్పుడో ఒకసారి. అట్లా మీరు కూడా ఫ్యామిలీ నుండి రావచ్చు, ఫ్రీగా ఉండవచ్చు, వీళ్ళతో కలవవచ్చు. మీకు ఏదైనా హెల్ప్ చేయాలని ఉందంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఏదైనా డౌట్ ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వచ్చి డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అర్థమవుతుంది. అట్లాగా నేను స్పెషల్గా ఈరోజు చెప్తానే ఉన్నా, ఈ ఏరియాలో చాలామంది హెల్ప్ చేస్తారు. ఈరోజు అజయ్ గారు కౌన్సిలర్ 1 lakh ఇచ్చారు. అది మేము బట్టలు కొంటాను, అది మాత్రం కాకుండా ఫుడ్ ఐటమ్స్, రైస్ కొనాలని ప్లాన్ చేసుకున్నాము. అది పెట్టి అట్లాగా మీరు కూడా చాలామంది ఫార్వర్డ్ వస్తే మాకు హెల్ప్ చేసినట్లాగా ఉంటుందండి. ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు మేడం? దాదాపు ఇక్కడ 2013 నుండి ఈ ఆశ్రమం ఇక్కడ ఉంది జగన్గూడలో. ఇది ఓన్లీ ఎక్స్టెన్షన్. ఇంకొక హోమ్ ఏమో ఇప్పటివరకు ఇందులో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే? మేము ఫస్ట్ వచ్చినప్పుడు 80 మెంబర్స్ ఏదో ఉన్నారు. ఇప్పుడు అయితే 250 మెంబర్స్ ఉన్నారు. సో అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ఇక్కడ పెట్టాలి అని చెప్పి? సిటీలో ల్యాండ్ దొరకటానికి కష్టం, ఆ ప్లేస్ అక్కడ ఉన్న ప్లేస్ సరిపోదు. అందుకే ఫాదర్ ఈ కొంచెం ఇంటీరియర్లో ప్లేస్ కొనుక్కొని
ఈ వీళ్ళ కోసం ఎక్స్టెండ్ చేశారు. ఇంకా అడ్మిషన్ వస్తానే ఉంది, రోజు రోజుకు అడ్మిషన్ వస్తానే ఉంది. వీళ్ళందరూ ప్యూర్లీ ఆర్ఫన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ నుండి వస్తారు, ఈ రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళని పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. కొంతమంది ఎరగడ నుండి వస్తారు, కొంతమంది ఫ్యామిలీ దే డోంట్ రెస్పాండ్. ఈ వీళ్ళని తిరిగి తీసుకెళ్తానికి కొంతమందినే ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వకపోతే ఎరగడ ఇన్స్టిట్యూట్ నుండి, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నుండి ఇక్కడికి రిక్వెస్ట్ చేసి పంపిస్తారు. సో దట్ వాళ్ళకు కొత్త బెడ్ ఫ్రీగా, కొత్త పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు బెడ్ ఫ్రీగా ఉంటుంది. దానికోసం మేము హెల్ప్ చేసినట్లా ఉంటుందని మేము అక్సెప్ట్ చేస్తాము ఆ పేషెంట్. ఇంట్లో ఒక నలుగురు ఉంటేనే మనం పోషించడం కష్టం మేడం, కానీ ఇంతమందిని మీరు ఇలా సేవ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఇంతమందికి సేవ చేస్తామంటే మాకు చాలా హ్యాపీ. హోమ్లో అయితే చూడండి, మీరు చాలామంది నార్మల్ పీపుల్ ఉంటారు, మెంటలీ రిటైర్డ్ పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళు వీళ్ళతో అడ్జస్ట్ చేయటం చాలా కష్టం. కానీ ఇది సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చాలా రియాక్ట్ అవ్వరు, నార్మల్ పీపుల్ లాగా రివెంజ్ తీసుకోరు. వీళ్ళందరూ చాలా ఇన్నోసెంట్. ఇప్పుడు ఫైట్ చేశారంటే ఆఫ్టర్ 2 minutes మళ్ళీ వెంటనే వాళ్ళు కలిసిపోతారు ఫ్రెండ్స్ లాగా. నార్మల్ పీపుల్ అయితే వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు, అది ఇక్కడ లేదు. అది స్పెషల్ అడ్వాంటేజ్. నా పేరు ఆఫ్రీన్. నాకు ఫుడ్ బాగా పెడతారు, చాలా బాగా చూసుకుంటారు, అందరికీ చాలా బాగా చూసుకుంటారు. సిస్టర్ అందరు బాగులని కోరుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం జగన్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క ఆశ్రమంలో దాదాపుగా చాలామంది 250 మంది ఇక్కడ ఉన్నారు. సో వారందరినీ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరూ కూడా మానసికంగా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి రోగ రుగ్మతలతో చాలామంది కూడా ఇక్కడ వాళ్ళకి ఎవ్వరు లేక ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా కన్న తల్లిదాగా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులు వాళ్ళందరినీ కూడా ఒక తల్లిదండ్రిని కూడా మైమర్పించే విధంగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనకు కూడా ఎవరైనా చేయాలి అనేటువంటి ఆలోచన, వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి రోజులు కావచ్చు, వాళ్ళకు బర్త్డేలు కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేస్తే మనం ఒక్క పూటనన్నా కనీసం వాళ్ళకు ఆ యొక్క సదుపాయాన్ని కల్పించిన విధంగా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది జగన్గూడ ప్రాంతంలో ఉన్నటువంటిది. సో ఇక్కడ జగన్గూడ కూడా మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జగన్గూడ ప్రాంతంలో ఉంది. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా ఇక్కడ దివ్యాంగుల ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే ఎవరైనా చెప్తారు. సో ఇక్కడ ఆశ్రమంలో చాలామంది కూడా మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యాద్రస్పల్లి ప్రాంతం నుంచి కూడా 22వ కౌన్సిలర్ ఆది అజయ్ కుమార్ గారు కేసీఆర్ బర్త్డే రోజు ₹1,00,000 విరాళం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల కూడా కొంత ఆయనకు వీళ్ళకు సహకరించారు. సో ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సహకరించి దీనికి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా దీనికి తోడ్పాటును అందించి వీరికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వీడియో వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.